గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ఈ ప్రీవియస్ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 4.1 టోటల్గా కంప్లీట్ చేసుకున్నాం కదా చిల్డ్రన్. సో మీరు 4.1 మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయినాయి మనకు అక్కడ వరకు. నెక్స్ట్ 4.2లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఈరోజు అవి అప్లికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా చిల్డ్రన్? చూడండి, అప్లికేషన్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ టు ఎక్స్ప్రెస్ నెంబర్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. కొన్ని నెంబర్స్ ఇచ్చారు కదా, ఆ నెంబర్స్ని మనము స్టాండర్డ్ ఫామ్లోకి ఎలా రాయాలి అనేది ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. ఓకేనా చిల్డ్రన్? సో అప్లికేషన్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ application of exponents to express numbers in standard form. In standard form. Okay children, in previous class we have learned how to express very large numbers in standard form. మనకి వెరీ లార్జ్ నెంబర్స్ని ఎలా స్టాండర్డ్ ఫామ్లోకి రాసుకోవాలి అనేది మనము ఎక్సైజ్ 4.1లోనే చూసాం. ద మూన్, ఎర్త్ ఇవి ఎన్ని కేజీలు ఉంటాయి, వాటి మాస్ ఎంత ఉంటుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా చిల్డ్రన్, గుర్తుందా? అవి మనము ప్రీవియస్ క్లాస్లోనే నేర్చుకున్నామని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 300 మిలియన్స్. 300 మిలియన్ మనం ఎలా రాయొచ్చు? 3 × 10⁸ మిలియన్గా రాయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు 3 చూడండి, ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం ఉంది కదా, మనకి కామాస్ని బట్టి మనకి అర్థమైపోతుంది ఇండియన్ సిస్టమా ఇంటర్నేషనల్ సిస్టమా అనేసి. సో ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం ఉంది కదా. ఇప్పుడు మనము దీన్ని ఎక్స్పోనెంట్ ఫామ్లో చెప్పాలి అని అంటే 3 × 1 మిలియన్. 3 × 1 మిలియన్. ఇప్పుడు 1 మిలియన్ని మనం ఎక్స్పోనెంట్ ఫామ్లో చెప్పాలి అని అంటే ఎలా చెప్పచ్చు? 1 2 3 4 5 6 7 8 జీరోస్ ఉన్నాయి కదా. దెన్ we write 3 × 10⁸ meters. ఇవి లార్జ్ నెంబర్స్ అన్నమాట. ఇవి లార్జ్ నెంబర్స్. లార్జ్ నెంబర్స్. ఇప్పుడు ఈ లార్జ్ నెంబర్స్ని మనము ఎక్స్పోనెంట్ ఫామ్లోకి రాసుకోవాలంటే 3 × 1 మిలియన్, దెన్ 3 × 10⁸ మీటర్స్ అని చెప్పేయచ్చు. ఓకేనా చిల్డ్రన్? అదే సపోజ్ ఇప్పుడు షార్ట్ అంటే చూడండి, ఇక్కడ డయామీటర్ ఆఫ్ ఏ వైర్ in a computer chip. Chip is 0.000003 meters. 1 2 3 4 5 6. చూడండి, కంప్యూటర్ ఉంది కదా, కంప్యూటర్లో చిప్ ఉంటుంది కదా, ఆ చిప్పుకి పెట్టేటువంటి వైరు అది ఎంత ఉంటుంది అసలు? చిప్పే చాలా చిన్నగా ఉంటుంది. ఆ చిప్పు పెట్టే వైరు ఇంకా స్మాల్గా ఉంటుంది కదా, బాగా సన్నగా ఉంటుంది. అంటే ఒక
సన్న తీగలాగా ఉంటుంది. ఇప్పుడు ఆ తీగ యొక్క డయామీటర్ అంటే ఏంటి మీకు తెలుసు. వైరు సపోజు ఇలా ఇలా రౌండ్గా ఉంటుంది కదా మా వైరు. ఇప్పుడు డయామీటర్ అంటే మనం సెంటర్ పాయింట్ నుంచి సర్కంఫరెన్స్ వరకు తీసుకుంటే రేడియస్ అవుతుంది. ఇప్పుడు ఈ సెంటర్ నుంచి ఆ సెంటర్ వరకు అంటే ఈ సర్కంఫరెన్స్లో సెంటర్ నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉండేదాన్ని మనం డయామీటర్ అంటాం. ఓకేనా? సో ఈ డయామీటర్ దేని యొక్క డయామీటర్? చిప్పు వైర్ యొక్క డయామీటర్ అనమాట. కంప్యూటర్ చిప్ ఉంది కదా, ఆ చిప్ యొక్క వైర్ ఉంటుందా, ఆ వైర్లో ఉండేటువంటి డయామీటర్ ఎంత ఉంటుందంటే 0.000003 మీటర్స్ ఉందంట. ఇప్పుడు దీన్ని మనము స్టాండర్డ్ ఫామ్లోకి రాయాలి. దట్ మీన్స్ లార్జ్ అంటే ఎక్స్పోనెంట్ ఫామ్లోకి రాయాలన్నమాట. ఎక్స్పోనెంట్ ఫామ్లోకి రాయాలి అని అంటే మనం ఏం చేద్దాం, ఇక్కడ ఫస్ట్ నెంబర్ని తీసుకుందాం. 0.12345 5 zeros ఉన్నాయి. 1 2 3 4 5 నెక్స్ట్ 3. ఇప్పుడు మనము ఇది డెసిమల్లో ఉంది కదా చిల్డ్రన్, డెసిమల్లో ఉన్నదాన్ని మనం ఏం చేయాలంటే ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయాలి. డెసిమల్స్లో ఉన్న నెంబర్ని ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతున్నప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్స్ మొత్తం రాసుకుంటే బై డినామినేటర్లో అది పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే డినామినేటర్లో అన్ని జీరోస్ వస్తాయి అన్నమాట. సో 1 2 3 4 5 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 6 zeros. 1 2 3 4 5 6 zeros వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3 into 1/1 2 3 4 5 6 బాగా రాసుకోవచ్చా? ఓకే. ఇప్పుడు 3ని మనం ఇటు పక్కకి తీసుకొచ్చుకున్నాం. 3 into 1/1 2 3 10 lakhs అనమాట. ఇప్పుడు 10 lakhs. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోనెంట్ ఫామ్లోకి రాయాలని అంటే ఏం రాయొచ్చు? 1/10⁻⁴ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి 10⁻⁶. 3 into 1/10⁻⁶. మరి ఇప్పుడు ఇక్కడ బైలో ఉంది కదా, ఇది బైలో ఉన్నదాన్ని మనం అప్లోకి తీసుకొచ్చామనుకో ఏమవుతుంది? 10⁻⁻6. ఏ ఫార్ములా ప్రకారం? మనకి ఎక్స్పోనెంట్లో లాస్ ఉన్నాయి కదా, 1/a⁻m = a⁻−m. ఈ ఫార్ములా ప్రకారం నేను బయటికి తీసుకొచ్చుకుంటే కింద డినామినేటర్లో ఉన్నదాన్ని బయటికి తీసుకొచ్చుకుంటే ఏమవుతుంది? 3 into 10⁻⁻6 అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు కంప్యూటర్ యొక్క చిప్పు వైరు దాని యొక్క డయామీటర్ ఎంత ఉంటుందంటే 3 into 10⁻⁻6 మీటర్స్ ఉంటుంది దాని డయామీటర్. స్మాలెస్ట్ నెంబర్లో ఉన్న నెంబర్ని. సో ఇప్పుడు మనము ఇక్కడ డెసిమల్లో ఉన్న నెంబర్ని మనం ఎక్స్పోనెంట్లో చెప్పుకోవాలి అంటే 3 into 10⁻⁻6 మీటర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ ఇంకా ఇలాంటివే ఇంకొన్ని చూద్దాం. చూడండి అమ్మా ఒకసారి నెక్స్ట్ పేజ్లో టర్న్ ద పేజ్. సింప్లిఫైయింగ్. సిమిలర్లీ కన్సిడర్ ద సైజ్ ఆఫ్ ప్లాంట్ సెల్ విచ్ ఈస్ 0.00001275 మీటర్స్. బాబాయ్, ప్లాంట్ సెల్ అంటే ఒక మొక్కలో ఉండేటువంటి కణజాలం. అర్థమవుతుందా? సపోజ్ ఇప్పుడు మనకు వీటిని ఏమంటారు? క్రోమోజోమ్స్ అంటారమ్మా. ఇక్కడ ఒక ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి, ఒక లీఫ్ తీసుకున్నాను అనుకోండి. ఈ లీఫ్లో మనకి ఇట్లా అన్ని సెల్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం అన్ని సెల్స్ కలిపితే మనకు ఒక లీఫ్ లాగా ఏర్పడుతుంది. ఇట్లా అన్ని లీఫ్లో ఒక సెల్ లాగా తీసుకుంటే ఒక లీఫ్ లాగా మనకి క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుంది. సో ఇప్పుడు వీటిలో ఉండేటువంటి ఒక సెల్ తీసుకుంటే, ఒక సెల్ అంటే ఒక కణం తీసుకుంటే ఇది సెల్ అనమాట, ప్లాంట్ సెల్ ఇది. దీని యొక్క ఏమి ఇచ్చిండు వాడు? దాని యొక్క సైజు, ఆ ప్లాంట్ యొక్క సెల్ యొక్క సైజు ఎంత స్మాలెస్ట్ అంటే చూడండి 0.00001275 మీటర్స్ అనమాట.
అంటే స్మాలెస్ట్ అనమాట, బాగా స్మాల్ వాల్యూ. సో ఇప్పుడు ఈ వాల్యూని మనము ఎక్స్పోనెంట్ ఫామ్లోకి రాసుకోవాలి. ఓకేనా చిల్డ్రన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది రాసుకుందాం. ప్లాంట్ సైజ్ ఆఫ్ plant cell is equal to 0.00001275 meters. ఇప్పుడు దాన్ని మనం ఎక్స్పోనెంట్ ఫామ్లోకి రాసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది చూడండి. 1275 ఈ డెసిమల్లో ఉన్న దాన్ని మనం ఫ్రాక్షన్స్లోకి రాసుకుంటే 1 ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 8 కదా. ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోవాలి మనం ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. క్లియర్ కదా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 1275 తీసుకుంటే మనం చూడండి, 1275 by 10 to the power of 8 అంతే కదా. ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 8 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10 to the power of 8 అని రాసుకుంటున్నాం. నెక్స్ట్ 1275 ఇంటూ 1 by 10 to the power of 8 అని రాసుకున్నాం అనుకో. ఇప్పుడు మనము 1 పాయింట్లో చెప్పాలి అంటే ఇది 1275 కదా, అంతకంటే స్మాలెస్ట్లో చెప్పాలి అంటే 1.275. ఇప్పుడు ఇక్కడ 1.275 అని రాసుకోవాలంటే 10 to the power of ఇంటూ 10 ఇంటూ 1000 అని రాసుకోవాలి. ఎందుకు అంటే ఇంటూలో జీరోస్ ఉన్నప్పుడు డెసిమల్ పాయింట్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది ఇంటూలో ఉన్నప్పుడు. అదే ఒకవేళ డినామినేటర్లో ఉంటే బ్యాక్ సైడ్కి మూవ్ అవుతుంది డెసిమల్ పాయింట్. గుర్తున్నాయా మీకు? చూడండి, ఇప్పుడు 2.5 ఇంటూ 10 అని అనుకో, ఏమవుతుంది, 25 అవుతుంది. అదే ఒకవేళ 2.562 ఇంటూ 10 అని అనుకో, ఏమవుతుంది, 25.62 అవుతుంది. ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఒక డెసిమల్ పాయింట్ ముందు జరిగింది, ఒక జీరో ఉంటే ఒక పాయింట్. అదే 100 అన్నాం అనుకో 256.2 అవుతుంది. ఎన్ని ఇంటూలో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డెసిమల్ పాయింట్స్ ముందుకు జరుగుతూ ఉంటాయి, ముందుకు మూవ్ అవుతూ ఉంటాయి. అదే ఒకవేళ 25.62 by 100 అన్నాను అనుకో, డినామినేటర్లో ఉంటే డెసిమల్ పాయింట్ బ్యాక్ సైడ్కి వస్తుంది, అప్పుడేమవుతుంది 0.2562 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనము 1.275 అని రాసుకున్నామంటే డెసిమల్ పాయింట్ వెనక్కి జరిగింది కదా. సో వెనక్కి జరిగింది కాబట్టి ఇక్కడ ఉండే పాయింట్ వెనక్కి వచ్చిందంటే ఇంటూ 1000 అన్నట్టే కదా. ఇంటూ 1000 ఎందుకు రాశాను, ఇంటూలో 1000 ఉంటే 1.275 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే 1275 అవుతుంది. 1.275 ఇంటూ 1000 ఈజ్ నథింగ్ బట్ 1275. అర్థమవుతుందా? ఇది దీనికి ఈక్వల్. అప్పుడు దీని వాల్యూ ఇలా రాసుకుంటే ఏం చేంజ్ అవ్వదు కదా. ఓకే. ఇంటూ మళ్ళీ ఏముంది, 1/10 to the power of 8 ఉంది. మళ్ళీ ఇక్కడ 1.275 తీసుకుంటే ఇంటూ 10 to the power of క్యూబ్ అని రాసుకోవచ్చు కదా. మరి దీన్ని 3 జీరోస్ ఉన్నాయి కదా కాబట్టి 10 క్యూబ్, మళ్ళీ బై 10 to the power of 8. ఇక్కడ ఏ పవర్ m బై ఏ పవర్ n లాగా ఉంది. అప్పుడు ఏమని రాసుకోవచ్చు మనము, ఏ పవర్ m బై ఏ పవర్ n అంటే 1.275 ఇంటూ 10 to the power of 8 minus 3, 10 to the power of 8 minus 3, 1.275 into 10 to the power of 8లో నుంచి 3 పోతే ఎంత చిల్డ్రన్, 5, 10 to the power of 5, 1.275 into 10 to the power of 5 minus 5 ఎందుకు వచ్చింది అంతే. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ ఇట్లా వేసుకోకూడదు, 3 minus 8 వేయాలి. ఎందుకు అంటే ఇక్కడ 3 ఉంది కదా ఫస్ట్, ఈ 3లో నుంచి ఈ 8 వస్తుంది కాబట్టి అప్పుడు -8 అవుతుంది. బిగ్ వాల్యూకి మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా మనకి -5 వస్తుంది. సో ఇప్పుడు ప్లాంట్ సెల్ యొక్క సైజ్ ఎంత అంటే 1.275 into 10 to the power of -5 meters. మళ్ళీ మీటర్స్ పెట్టాలి. ఓకేనా చిల్డ్రన్? ఇలా మనము స్మాలెస్ట్ వాల్యూస్ని
స్టాండర్డ్ ఫామ్లోకి రాసుకుంటాం అనమాట, అంటే ఎక్స్పోనెంట్ ఫామ్లోకి రాసుకుంటాం. నెక్స్ట్ చూడండి, డూ దిస్లో చూడండి, చేంజ్ ద నంబర్స్ ఇంటూ స్టాండర్డ్ ఫామ్ అండ్ రీరైట్ ఇన్ ద స్టేట్మెంట్స్ అన్నాడు. అంటే ద డిస్టెన్స్ ఆఫ్ ఫ్రమ్ ది సన్ టు ఎర్త్, సన్ నుంచి ఎర్త్కి డిస్టెన్స్ ఎంత ఉందంట, 149,600,000,000 ఉందంట. 149,600,000,000 ఉంది. సో దాన్ని మనము ఎక్స్పోనెంట్ ఫామ్లోకి రాయగలుగుతారు కదా. 1496 ఇంటూ 10⁸8 అంతే కదా, 8 zeros ఉన్నాయి కాబట్టి 10⁸8 అని రాయొచ్చు. నెక్స్ట్ ద యావరేజ్ రేడియస్ ఆఫ్ ది సన్ 695000 కిలోమీటర్స్ అంట. ఇది సన్ యొక్క రేడియస్. ద థిక్నెస్ ఆఫ్ ది హ్యూమన్ హెయిర్, మన వెంట్రుక మందం చూడండి ఎంత ఉందో, 0.08 మిల్లీమీటర్ నుంచి 0.12 మిల్లీమీటర్ వరకు ఉండొచ్చు అంట. ద హైయెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఈస్ 8848 మీటర్స్. ఈ మీటర్స్ని మీరు సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేసుకొని ఎక్స్పోనెంట్స్ రాయండి. ఓకేనా చిల్డ్రన్. నెక్స్ట్ రైట్ ద స్టాండర్డ్ ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. కింద మీకు 1 2 3 4 5 6 ఉన్నాయి కదా, ఆ 6 నెంబర్స్కి సేమ్ స్టాండర్డ్ ఫామ్ అంటే ఇలా ఉన్న వాటిని మీరు ఇలా కన్వర్ట్ చేసుకొని ఇలా రాయాలన్నమాట. క్లియర్ కదా చిల్డ్రన్. డూ దిస్లో మీకు 1 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ రాసి నాకు వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.